పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్ తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆసీనులైన అతిథులందరికీ నమస్కరించారు. ఇక తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్ ను చిరు ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ సమాధానం అయితే పవన్ చెప్పారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఫిక్స్ అయినట్టు పక్కా సమాచారం. వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమే. 70,000కు పైగా మెజారిటీతో పిఠాపురం నుంచి విజయం సాధించారు. ఇంత మెజారిటీ అంటే మాటలు కాదు. పిఠాపురంలో పవన్ గెలవరంటూ వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. తను మాత్రమే కాదు, తన పార్టీ తరఫున బరిలో నిలిచిన వారందరినీ గెలిపించుకున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజే ఎన్వీ రమణ తదితరులు హాజరయ్యారు. ఇక ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.